రైస్ కుక్కర్ తీసి ఏమైనా పెట్టుకోవచ్చు ఇక. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ లాక్స్. మేము ఇప్పుడు మన బండిలో అయితే రైస్ కుక్కరు అండ్ ఇది వచ్చేసి టీ చేసుకోవచ్చు, హీట్ వాటర్ చేసుకోవచ్చు. కెటిల్ తీసుకున్నాం, రైస్ కుక్కర్ తీసుకున్నాం, పానాసోనిక్ మిక్సర్ తీసుకున్నాం అనమాట. మిక్సర్ వచ్చేసి ఎందుకంటే మనకి మసాలాలు గీసాలు దంచుకోవచ్చు, జ్యూస్ చేసుకోవచ్చు, ఇంకా ప్రతి ఒక్క దానికి ఇక దేనికైనా అవసరం. అల్లం వెళ్ళిపోయి కూడా మనం దంచుడే అవసరం లేదు. దేహే కాదు, నీకు ఎప్పుడు అదే పని తావుడు. ఇదేమో ఛాయ్ చేసుకోవడానికి. మనకు దీంట్లో ఛాయ్ పత్తి వేసి ఇంత పాలు పోసి నీళ్ళు పోసినాం అనుకో, ఛాయ్ అయితేనే ఉంటుంది, ఇక హీట్ అవుతుంది. ఇది వచ్చేసి రైస్ కుక్కరు, 2 కిలోల రైస్ ఉడుకుతాయి ఒకటేసారి. తేపో తేపో అన్ని టెస్ట్ చేయాలి. ఇప్పుడు అన్నం వండుకొని తినాలి ఇప్పుడు మధ్యాహ్నం. ఇలానే మన బ్రో అయితే మన కోసం ఒక స్పెషల్ గిఫ్ట్ తీసుకొచ్చిండు. బాయ్, నీ పేరేం పేరు? మైనుద్దీన్. గౌస్ మైనుద్దీన్ అంట. గ్లౌజెస్ మనం ఇప్పుడు పట్టాలు ఇట్లా కట్టి చలి పెడతాం. మన జమ్మూ కాశ్మీర్ పోయినప్పుడు నాది అది పోయిందని చెప్పినా కానీ వీడియోలా, దాన్ని చూసి తీసుకొచ్చినట. నిన్ననే తీసుకొచ్చు కానీ మనం ఉండమని తేలంట. ఒరిజినల్ కాబట్టి తెస్తారు, మరి డూప్లికేట్ తెస్తారు. నీలక్క అమ్మా ఏం తెచ్చావు? సూపర్ ఉన్నాయి కానీ ఒకటి పెట్టుకో, ఇంత చేయి పెట్టుకో. తొడుగు పట్ట గుంజేటప్పుడు కూడా బలబానికి వస్తుంది ఇది. పట్ట గుంజేటప్పుడు నేను గ్లౌజెస్ ఎంత వేసుకుంటా అంటే, మామూలుగా అందరికీ నార్మల్గా ఉంటాయి, నా దానికి ఎక్కువ చెమటలు వస్తూ ఉంటాయి. నాకు బాగా వేడి ఉంది అనమాట, కాళ్ళకి చేతులకి చెమటలు వస్తాయి. ఆ చెమటలు వచ్చేసరికి ఏమైందంటే మెత్తగా అవుతుంది అనమాట ఈ చేయి అంతా కూడా. మామూలుగా అయితే చెమటలు రాకపోతే గట్టిగా ఉంటుంది, నాది మెత్తగా అయిపోయి ఉత్తనే రాసుకపోయి మొత్తం రక్తాలు వెళ్తాయి. అందుకని నేను గ్లౌజెస్ వేసుకుంటాను, లేకపోతే నాకు గ్లౌజెస్ అవసరం ఉండదు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. దా ఇది కంప్లీట్ చేయాలి. ఇది జాగ్రత్త పెట్టు తాత. మళ్ళీ మైకాడ లేదు, ఈడు ఉంది, ఎందుకు కొడుతున్నావు ఒకటే. ఓకే, కుక్కర్ అన్బాక్సింగ్. దా అహ్మద్ భాయ్, అసలే నువ్వే రాకపోతే ఇది పట్టుకో పట్టుకో. సంజయ్ వామ్మా, ఎందుకు కదా పెద్ద తెచ్చినవా? 10 మంది కొనుక్కు పెట్టే తెచ్చినవి. గిన్నె, గంటె, మూత. ఇది వచ్చేసి కప్పు, ఎన్ని నీళ్ళు పోసుకోవాలి, ఎన్ని బియ్యం పోస్తా అని. ఇది వచ్చేసి జాలి గిన్నె, 2 గిన్నెలు వస్తాయి. గిన్నెలు తీసేయాలి ఇక, వంట గిన్నె అవసరం లేదు, అన్నం గిన్నె. ఇదే అన్నం గిన్నె. ఇక 2 గిన్నెలు వస్తాయి. ఇగో 2 కిలోల రైస్ ఉడికితే మనం ఎప్పుడైనా సరే 1 కిలో వండుకుంటాం, కిలో కన్నా ఎక్కువే ఉండం. కాకపోతే ఇంక ఎవరన్నా 2-3 ఎక్కువ వస్తే ఇంకో కిలో పోదాం. 2 గిన్నెలు. ఇది ఇద్దోయినప్పుడు ఇది వాడుకోవచ్చు, ఇద్దోయినప్పుడు ఇది వాడుకోవచ్చు. 2 గిన్నెలు వస్తాయి ఎక్స్ట్రా. మంచిగా ఎప్పుడైనా అన్నం పెట్టేప్పుడు దూడ్చి పెట్టాలి, అన్ని జాగ్రత్తలు అన్నీ చెప్తాను నేను. తాతకు చూపిద్దాం మొత్తం. పెట్టు బాయ్, లోపల పెట్టు బాయ్. ఆ సమక్షంలోనే టెస్ట్ చేయాలి, ఎందుకంటే ఆయనే కాబట్టి ఫిట్టింగ్ చేసింది. మన ఫిట్ చేసిండు అప్పుడే మన వీడియో చూసి ఆడ కొత్త బండి స్టార్ట్ చేసి ఆ కొత్త బండికి ఆల్రెడీ పెట్టమని చెప్పి అడిగిరంట. ఇట్లనే ఇక ఒకళ్ళు చేసింది చూసి ఒకళ్ళు చేసుకుంటారని చెప్పేసి చాలా నలుగురికి యూజ్ అవుతుందని ఇదంతా ప్లాను. మిక్సర్ పెడదాం ఫస్ట్. ఏది మిక్సర్? మెయిన్ మిక్సర్ చూద్దాం ఒకసారి, మిక్సర్ పని చేస్తుందా లేదా అని కొత్తది. మసాలాలు, జ్యూసులు, గీసులు అన్ని, డ్రై ఫ్రూట్ జ్యూసులు అన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు నీకు ఛాలెంజ్ ఉంది. ఇప్పుడు మేము ఫ్రూట్స్ తీసుకొచ్చినాం. తాత ఇప్పుడు ఇంటికి పోతా అంటున్నాడు. ఇంటికి పోతే తాగుతాడు, చెప్ తిన్నాడు. ఈడైతే 4 వస్తుంటారు, తాగాడు, నిమ్మలంగా ఉంటాడు. అందుకనే నువ్వు ఉంచుతున్నా ఇంటికి. దీంట్లో ఇప్పుడు జ్యూస్ చేస్తాం. జ్యూస్ చేసి ఇద్దరం ఛాలెంజ్ పెట్టుకుంటాం. ఇది ఏంటంటే ఛాలెంజ్, ఈ జ్యూస్ ఎవరైతే ముందుగా అలా తాగుతారో వాళ్ళు విన్నరు. నువ్వు ఒకవేళ విన్ అయినావు అనుకో, నేను ఇంటికి పంపిస్తా. నువ్వు జ్యూస్ తాగకుండా ఓడిపోయినావు అనుకో, ఇంటికి పంపియా. అంతే, నువ్వు గెలిస్తేనే అంతే. అంతే, నువ్వు ఇవన్నీ ముచ్చడం లేదు. పైసలు ఛాలెంజ్ లేదు ఇక్కడ, పైసలు ఛాలెంజ్ లేదు. సరే, ఇప్పుడు 3000 ఛాలెంజ్. 3000 ఛాలెంజ్, గెలిస్తే 3000. జ్యూస్ డైలీ చెప్పనా, ఇంత పెద్దగా ఉంటుందా లీటర్ బాటిలో? మన థమ్స్అప్ బాటిల్ లీటర్ది, దాని మూత కాడికి కోస్తాం. ఆ మూత కాడికి 2 బాటిల్ సమానంగా. ఎందుకంటే ఎవరైనా సరే చూసిన వాళ్ళకి అర్థం కావాలి. ఆ 2 ఇట్లల్లో మీ ఇద్దరు తాగాలి. నువ్వు అహ్మద్ భాయ్, నేను కూడా వద్దిగా. మీ ఇద్దరు ఇట్లా ఓళ్ళకి వెళ్తే వాళ్ళకి 3000. చూస్తారు కదా, మిక్సర్ వచ్చేసి పానాసోనిక్ది చిన్నది, మన బండిలోకి సెట్ అయ్యేలాగా చిన్న మిక్సర్ తీసుకున్నాం. మంచి బ్రాండెడ్ ఇది, వారంటీ కూడా ఉంటుంది మనకి, ఖరాబ్ కూడా ఏం కాదు. మన ఆర్డినరీ నార్మల్ ఏం తీసుకురాలి, మంచిది తెచ్చినాం. ఊకు ఇబ్బంది పడొద్దని చెప్పేసి. బాయ్ ఎట్లా ఆన్ చేయాలి, ఎట్లా పెట్టాలి, ఎట్లా చేయాలని మొత్తం క్లారిటీ చెప్పు మాకు. ఇక ఇంకో బ్యాటరీ ఏం డౌన్ కాదు దీనివల్ల. ప్లస్ ఇంకొకటి ఏమంటే, ఇది మనం ఆన్ చేసినామా
ఆఫ్ ఉంది, ఇప్పుడు ఆన్ చేయాలి. ఆన్ రైట్, చేయాలి. ఇప్పుడు ఆన్ అయిపోయింది. ఇది ఆన్ చేసినాకనే అది కరెంట్ తీసుకుంటది. అప్పటిదాకా దానికి బ్యాటరీ దానికి సంబంధం లేదు. అప్పుడు వచ్చింది లోపల. ఇక్కడ సౌండ్ వస్తుంది, టీ టీ అని సౌండ్ వస్తుంది. అప్పుడప్పుడు దీన్ని ఓపెన్ చేయాలా? గాలి ఎట్లా పోవాలి మరి? దీనికి గాలి కావాలి. గాలి ఏం అవసరం లేదు దానికి. అంటే ఎక్కువ ఒక గంట వాడుతున్నాం అంటే ఇది లేపి పెట్టుకుంది. మళ్ళీ గాలికి ఫ్యాన్ ఉంది కదా, ఫ్యాన్ వేస్తే గాలి లోపల. లేకపోతే 2 రోజులు పెట్టిస్తాం కదా. ఇంకొకటి ఈ స్విచ్ చేస్తేనే ఇక్కడ కరెంట్ వస్తుంది. ఎస్, కరెంట్ వచ్చింది తాత. ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. నువ్వు ఆగరాని ఆగుతాను, నువ్వు ఆగరాని ఆగుతాను. చచ్చిపోతుంటా. ఇక్కడ లైట్ రావాలి చూడు యాదన్న. ఎక్కడికి దాని చాలోనే ఇక చూసిరు కదా, ఇగో గింతే. ఇప్పుడు ఇది చూడు మిక్సీ. ఇప్పుడు ఇది పని చేస్తుంది, ఆడ పెడితే పని చేయదు మనకి. అది వచ్చేసి మనకి DC కరెంట్, ఇది AC కరెంట్. పెట్టి చూపెట్టు, కాలిపోతుంది. అది కాలిపోతుందా? కాలిపోతుందా? పోతుంది. వద్దు మరి, ఎందుకు కాలిపోయేది? దాని పెడితే కలిపోతుందా? వద్దు భయ్, అది కాలిపోతుంది, ఫీజులు కొట్టేస్తుంది, మళ్ళీ మార్చుకోవచ్చు వస్తుంది. అంత తలకైన పోదు. ఇది పని చేస్తుంది. ఓకే, ఇప్పుడు జ్యూస్ చేద్దాం. ఓకే, చూస్తారు కదా ఫ్రూట్స్ ఆల్ మిక్స్. కారం ఉంటాయా? కారంగా తీయటి తిందుతా ఒకటి. తింజుడు ఇంకో కడుక్కొని తిను, అట్టే తింటరా. కడిగి పెట్టింది, కడిగి పెట్టింది, కడిగి పెట్టింది, ఫ్రెష్ ఉంది. అప్పుడే చూడండి నువ్వు. అంతే, ఆయన చెప్పింది సేమ్ ఇదే ఉంది. అది ఇప్పుడు చెప్పు, ఏం చెప్పాలి? అడుగు ఏముందని అడుగు ఆయనకు. ఎట్లా ఉంది చెడు? సూపర్ ఉంది, పుల్లగా. అది కాదు, అది ఏముందని ఆయనకు అడుగు. ఆయన ఎత్తాడు అది ఏముందని. ఎట్లా తింటున్నాడు? పండుకొద్ది తిన్నది తింటున్నా, పుల్లగా ఉంటుంది అంతే. ఏమవుతుంది ఏమో తాగలేము. ఇది కూడా ఎందుకంటే తాత బాగా సిగరెట్లు బీడీలు అయ్యి తాయి ఆ మంద అయ్యి అంత ఆగమైపోయింది ఆటు. ఈ మంచి ఫ్రూట్స్ కివి తిన్నా కానీ లంగ్స్ మొత్తం జామ్ అయిపోయినాయి, నల్లగా వింటే ఎట్లా వెళ్తుంది మన మసిగుడ్డకి, అట్లా అయింది. ఈ పండు మంచిదే, కివి ఇంకా చాలా మంచిది. దీనికన్నా ఫ్రూట్స్లలో మంచి కింగ్ ఆఫ్ ఫ్రూట్ అంటే అవకాడో. అవకాడో దొరకలే, లేకపోతే అవకాడో తెద్దాం అనుకున్నాను. నోరప్పలి చూస్తారు కదా ఫ్రూట్స్. జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది. ఇక ఒక తాతది ఒక జగ్గు నింపినాం, అమ్మద్ బాయ్దో జగ్గు నింపినాం. ఇక లాస్ట్ ఆ ఫిల్ చేసేసి ఇద్దరికి ఛాలెంజ్ పెట్టేస్తాం. ఇక మిక్సర్ మాత్రం భలే పని చేస్తుంది, గిర్ర. అన్ని ఫ్రూట్స్ ఆల్ మిక్స్ ఫ్రూట్స్ అనమాట. ఇవన్నీ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్. ఇదేం పండు? కివి. ఇదేం పండు? అది సంత్రా. ఇదేం పండు? అది చెండు అంట. డ్రాగన్ ఫ్రూట్. ఇదేం పండు? అరటి పండు. అది మనకు తెలియదు. స్ట్రాబెర్రీ. క్యాబెరీ కాదు, స్ట్రాబెర్రీ అట. అది ఇదేం పండు? అరటి పండు. కేలా. జ్యూస్ అయితే రెడీ అయిపోయింది దోస్తులు. మిక్సర్ ఎట్ట పని చేస్తుందో. మిక్సర్ జ్యూస్ మాత్రం పని అవుతుంది. ఏదంటే అది చేసుకొస్తా ఇక మనం ఇలా పట్. నాకెందుకు ఇంకా నిండా అయింది? నాకు తక్కువ ఉంది. ఫస్ట్ నాన్నకి నిండు. ఇది పట్టుకో. ఇది మొత్తం మిక్సింగ్ చేద్దాం. టేస్ట్ మారితే మళ్ళీ ఒకరికి ఎక్కువ ఫ్రూట్స్, ఒకరికి తక్కువ ఫ్రూట్స్ వస్తాయి. ఆల్ మిక్స్ ఫ్రూట్ ఇది. పెరుగు అన్నట్టే ఉంది. దెబ్బకి ఏంలే. రెడీ 1 2 3 స్టార్ట్. కానీ సప్పులేదు సార్, లేదు అమ్మ ముసలోడు 3000. కానీ అమ్మద్ భాయ్ వేసి గుట్ట మింగు. తాగు బట్టలేదు తర్వాత. ఏమో చేస్తూ ఉండి ముసలోడు. ఈ ముసలోడు ఇంటి పోయిన మందుకంటే అని చెప్పేసి అమ్మ తాగుతుంది. కానీ అమ్మ ఏంది నేను అమ్మది కలుతారనుకున్నా. తాగు బాయ్ మీద పోసుకుంటూ నేను తాగమంటే జ్యూస్ తాగమంటే మీద పోసుకుంటూ నేను. ఆయన చూడు ఇంటికి పోయినాక మందుకైతే పైసలు గుట్ట కూడా తాగుతుండు. ఇప్పుడు ఛాలెంజ్ లేకపోతే నేనేం తాగుతా తాగనాను. అమ్మ ఈ ముసలి కడప షేర్వా ఇది గుట్ట మింగుతుండు. ఏముంది ఈ పొట్టలా?
లేదు బాయ్ మీద పడిపోయింది, యాదన్నా గెలిచిపోయిండు, ఇవాళ ఇంటికి పంపించేద్దాం. చూస్తురుగా దోస్తులు ఇట్ట ఉంది, పైసలు అనగానే గుట్ట గుట్ట తాగిండు. ఛాలెంజ్లో ఏం లేదు దోస్తులు, ఇది కామెడీ అన్న. అందుకనే తన తాగలేదు. ప్రాంక్ ప్రాంక్ యాదన్నా, ప్రాంక్ 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 చేసి ప్రాంక్. ఛాలెంజ్ అని పుట్ట పుట్ట తాగి పత్రిక కాదు చెట్టు నాకు చెప్పిండు, నాకు జోకే ఫస్ట్ చేస్తున్నామా నాకు ఎప్పుడే అహ్మద్ భాయ్ ఇది కావాలంటే చూసుకో కామెడీ ఇది. నువ్వు హెల్తీగా ఉండడానికి చేసిన మా అమ్మ నీది మీరు కామెంట్ పెట్టే ఇది పద్ధతి ఏమో చూడు దోస్తులు, మీరు మా చేటు ఇట్లా చేయడం చాలా తప్పు, అది మీరే పెట్టారు కామెంట్. ఏంటంటే పోనీ నాయన ఉత్తానే అన్న, నేను కామెడీ ఏం కాదు, నిజాన్ని కొడతా. ఇప్పుడు కొట్టి స్క్రీన్ షాట్ పెడతా చూడు, నీకు పైసలు అయితే కొట్టేస్తా తాత. ఓకేనా? అన్నం కూడా అయిపోయింది, రెడీ అయింది. ప్లగ్ తీసేసి ఇక్కడ పక్కన పడేస్తే రైస్ కుక్కర్ తీసి ఏమైనా పెట్టుకోవచ్చు. ఇక అన్నము మేము ఎన్ని రోజులు గ్యాస్ మీద ఉన్న బాబతే ఇవాళ దీని మీద పెట్టేసరికి జర నీళ్ళు తక్కువ పోసినాం, మాడినట్టు అయింది, ఇత్తులు అయింది. చూడు గొలుసు గమ్మతంటారే గొలుసు అని. అన్నం రెడీ అయింది కానీ మా కూరలో ఎటో పోయిండు, కూరలు ఏమని పంపించినాం. దగ్గర 15 నిమిషాలు అవుతుంది. మరి ఆడు కూరలు తెత్తుండో వండుకొని వస్తుండో అర్థమైతే లేదు. ఆ పందిగాడు పోయిండు, మాకు అందరు పందులు దొరుకుతారు. ఒకసారి చూద్దాం. అది సెకండ్ ఫ్రెండ్ ఉంటుంది కదా, సెకండ్ ఫ్రెండ్ స్టక్ అయిపోయింది. అరే బండి నడుచుకుంటూనే వచ్చింది, బండి పెట్టినాం అంత బాగానే ఉంది. నిన్న ఆ ఆమోదాన్ని ఏం చేసి వెనకాల లోపల ట్రైలర్ పోతుంది అని చెప్పేసి కొంచెం ముందు పెడదామని స్టార్ట్ చేసి బండి ముందు జరిపినంట. అది మొత్తం స్టక్ అయిపోయింది టైరు. అన్ని టైర్లు తిరుగుతున్నా కానీ అది తిరుగుతలే, అట్నే జామ్ అయిపోయి ఉంది. షోరూమ్ వాళ్ళకి ఫోన్ చేసినాం. వాళ్ళు ఏమన్నారంటే రేపు పొద్దుగాల మండిలో వచ్చి చెక్ చేసి బండి అంతా మొత్తం సెట్ చేసేసి పంపిస్తామని చెప్పేసి చెప్పారు. సరేలే ఇక అప్పటిదాకా ఈయనే ఉంటుంది అని చెప్పేసి అనుకో, లేకపోతే బండి తీసిపోయి షెడ్ కాడ పెట్టాల్సింది. ఇప్పుడు పని అంతా పని అయిపోయింది, అన్నీ అయిపోయింది. రైస్ కుక్కర్ అన్ని సెట్టింగ్ అయిపోయింది. ఓన్లీ అడిగి పోయి ఆ పనులు చేయించుకోవడం ఉంది, అది కూడా పెండింగ్ అయిపోయింది ఈరోజు. చూద్దాం ఒకసారి చూడు ఇప్పుడు టైర్ ఎట్లా స్టక్ అయిపోయిందో. అది అక్కడి నుంచి ఇక్కడ రాసుకొస్తుంది. ఆల్రెడీ అచ్చులు ఉన్నాయి చూడాలి, అచ్చులు ఉన్నాయి ఆల్రెడీ. ఇంత ముందుకు వెనక జరిపినాం. అసలు అది కదులుతూనే లేదు, బండి టైర్ తిరుగుతూనే లేదు. ఎయిర్ కూడా టచ్ మూమెంట్ అవసరం తాత, ఎయిర్ గట్టిగా అయిపోయింది. ఎయిర్ దిగుతుంది, అటు ఆ బ్రేక్ పట్టేస్తుంది. నేనేమనుకున్నా ఫస్ట్ ఆ ఎయిర్ వల్లనే బ్రేక్ పట్టేస్తుంది అనుకున్నా. అది అస్సలు తిరుగుతలేదు. అది కాదు, మొత్తం మిగతా టైర్లు తిరుగుతున్నాయి, అదొక్కటి తిరుగుతలేదు. ఎయిర్ ఫుల్ ఎక్కించిన తర్వాత కూడా అసలు తిరగట్లేదు. ఎయిర్ ఫుల్ ఎక్కితే ఎయిర్ ఆరన్ వస్తుంది, ఆరన్ కూడా మంచిగా వస్తుంది. ఎయిర్ ఫుల్ ఉంది, లీక్ అవుతుంది ఎయిర్ ఆరన్ల నుంచి, కానీ లైట్గా లీక్ అవుతుంది, అంతగానం కాదు. క్లచ్ కూడా వచ్చింది పర్ఫెక్ట్. చూడరే మేము రన్నింగ్ బండి తెచ్చిడే పెట్టినాం. రన్నింగ్ బండి తెచ్చిడే పెట్టినాక కూడా అది ముందర జరుగుతలేదు బండి. చూడు సెకండ్ ఫ్రంట్ ముందర కాలుతుంది, వెనకాల కాలుతలేదు, రాసుకొస్తుంది ఇట్లా. ఇంకా కేసు చూద్దాం సార్ రివర్స్. షోరూమ్ కూడా కంప్లీట్ చేద్దామని చూసినా కానీ డైరెక్ట్ షోరూమ్కే ఫోన్ చేసినాం. రేపు పొద్దుగాల పంపిస్తానన్నారు. కలుతుందా? రాసుకోబోతుంది కదా, ఇట్లుంది పని. ఓరా మళ్ళీ చికెన్ తెచ్చినావరా? కార్తీక మాసం నేనేం చేసి నీ చికెన్ తెమ్మన్నా, కూర తీసుకురా పోరా పోయి వెజిటేబుల్ అన్నది. ఇగో పప్పు తెచ్చి అప్పటికి 200 డౌట్ వచ్చింది. ఒకడన్నా ఇప్పుడు చికెన్ తెచ్చుకుంటారా? మరి ఆదివారం అని చికెన్ తెచ్చినావా? ఇలా ఆదివారం అని చికెన్ తెచ్చినావు. రాత్రి తింటి కదా కుండెడు బిర్యానీ, పెద్ద డబ్బా నిండా బిర్యానీ తెచ్చుకొని తిన్నాడు ఒక్కడే. లీలీ నాయన 4 గుడ్లు వచ్చినాయి అలా. చికెన్ మన బోన్లెస్ ఫ్రై అన్ని. అది నల్లెరుగుతుంది. నువ్వు అన్నం వండి అంటే నువ్వు అన్నం వండలేవు రైస్ కుక్కర్లా, వండరాదు నాకు అని చెప్పి వండలే. తెల్లనోడు పెడితే చూడు మాడిపోయింది మసి. సర్వశక్క తిన్నావా అని చిన్నప్పుడు? సర్వశక్క ఏమి ఇష్టం ఉంటుంది, సర్వశక్క మంచిది. నిజం సర్వశక్క బాగా తింటారా? మాడబెట్టిన ఆయన చూడు, ఇక వండకుండా ఒక ఫస్ట్ టైమే నానబెట్టిన ఆయన, మాడబెట్టింది ఫస్ట్ టైమే. మామిడి చెక్క తింటే మంచిదే. మాడజల్లది అంటారుగా, మాడజల్లది అంటారుగా, మాడి చెక్కలు తింటే బియ్యం కాదా? చూడు నీళ్ళు నువ్వు కిందకన్నా పట్టిపోయినా అది నువ్వు తినేరే ఇలా చికెన్ పడవడి తిను.
నాకు ఏదో షర్ట్ కడుపు గెలుపుంది. అన్న అయితే ఆమె వచ్చింది చూసిన ఒక ఆమె మీ ఊరామె, ఆమెకి ఏమని చెప్తుంది తెలుసా, నేను ఇంటికి పంపించమని చెప్పు అని చెప్పిన లేదా? మళ్ళీ వంకర కూతురు ఎందుకు చెప్పినావు? ఎందుకు చెప్పిన? ఎంత గలీజ్ ఉంటుంది చెప్పట్లే. వస్తారా మీరు ఈయన దంటకు? ఎవరి దంటకి? మా ఇష్టం. ఏమిష్టం నీ తిరుగుడు పోతా. ఎందుకు వచ్చినావు? ఉల్లిగడ్డ ఉందా? ఓకే, ఇప్పుడు అన్ని టెస్ట్ చేసినాం, రైస్ వండినాం, జ్యూస్ చేసినాం. ఇంకోటి హీటర్ అంటే తర్వాత చూసుకుందాం. అది వోల్టేజ్ ఎక్కువ ఉన్నదని చెప్పేసి తీసుకురాలే. ఇప్పుడు మనం రన్నింగ్లో చాయ్ కూడా వేసుకోవచ్చు, పోతుంటే కూడా వేసుకోవచ్చు. ఏముంది, వెనకాల ప్లగ్ పెట్టి చాలు చేసినాం అనుకో, దాంట్లో పాలు పోసి ఇంత నీళ్ళు పోసి కాఫీ చేసుకోవచ్చు, లేకపోతే చాయ్ పత్తి వేసుకుంటే చాయ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆన్ చేయాలా? పైకా పైకే ఉంది, పైకి. ఓకే, ఆన్ అయింది. ఇక్కడ స్విచ్ చేయాలి, కరెంట్ వచ్చేసి బాగుంది. చాయ్ చేసుకోవడానికి కూడా గ్యాస్ తీసి చేయాలంటే మనకి రన్నింగ్ ఇబ్బంది అవుతుంది. నీరు వస్తుందంటే 2 నిమిషాలు ఆడ స్విచ్ ఆన్ చేసి ఇలా పాలు పోసినట్టు అయిపోద్ది. మొత్తం పోయినా చాయ్ గురించి మనం చాలా తిప్పబడాల్సిందే. ఆడదాగుడు ఈడాగుడు మస్తు. బయట కూడా పాలు కూడా మంచి పాలు దొరకవు. మనం ఏమన్నా మంచి పాలు పెట్టడం లేకపోతే పాలు దొరికినాక మనం చేసుకోవడం బెటర్. ఆ పాలల్లో ఏ నీళ్ళు పోతురో తెలియదు, ఏ షాపత్తి ఎత్తురు తెలుస్తారు, ఏ చక్కెర ఎత్తురు తెలుస్తారు, రోడ్ల మీద చాయ్. ఇది ఇంకా బెటర్ తెలుసా, బండ్లు ఇది ఉండడం. క్యాబ్ పెట్టుకొని చెత్త కథం హీట్ అయితేనే ఉంటుంది, పాలు పొంగిపోతాయి, మనం చూసుకోవాలి. ఒక నిమిషంలోనే కథం, ఒక నిమిషం హీట్ అయితేనే ఉంటాయి. హీట్ అయితేనే ఉంది ఆల్రెడీ. హీట్ అయినా చూస్తాం. అమ్మా పొగలు భలే వస్తున్నాయిగా. మళ్ళీ 2 నిమిషాలు ఆగుదామా? అన్నం మాడగొట్టే పాలు పొంగుతుంది. ఇంకా వేడిగా ఉంది, ఇంకా వేడిగా ఉంది. అది బంద్ చేసినాక కూడా ఏదా నుంచే కరెంట్ వచ్చేది చూస్తారు కదా. అన్నం అట్టే మాడిపోయింది, పొంగినాయి. ఇంకా వేడిగా ఉందారా? మందు పొంగిస్తాం, మేము పాలు పొంగించినాం. మందు పొంగించినా మరి ఏం చేయాలి? ఎవరు పెట్టింది ఇతరమా? వద్దురా అంటే పాలు తెచ్చి పోస్తున్నా. కాఫీ పౌడరు ఇట్లుంటది అయ్యా మా లారీలా. ఇళ్ళలో మంచిగా నిమ్మలంగా చేసుకుంటారు, ఆగమాగం గందరగోళం. ఇది ఇటు బొంగ, అది అటు మాడ, ఇది ఇటు మాడ. ఎన్నిసార్లు గుర్తు చేసుకోవాలన్నా ఇది చూసినప్పుడు వెళ్ళా సిస్టర్ని. కప్పు మొత్తం పోయినా నాకేం తెలుసు. కలపాలి మంచిగా. ఇది మూత పెడదాం, మూత పెట్టి కలపాం. చూడు రే, షేకి బేబీ ఎట్లా ఉరుకుతుంది. చాయ్ చాయ్. అర్రే ఏమైంది? అందులోకి పడుతుంది అది కప్పేసి అది అలాగే చేసేది. అది కప్స్ తీసుకో. యాదనా చాయ్ మాత్రం భలే అవుతుంది దీంట్లో, సూపర్ చేసుకోవచ్చు. అన్ని పరికరాలు మంచిగా ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర అయితే. సూపర్ అంటే సూపర్. ఇగో ఫ్లాస్క్లో దీంట్లో పోసుకోవచ్చు, గిలాసులలో కదా మూత పెట్టుకుని పోసుకోవచ్చు. అది చూసుకోరు దోస్తులు. కాఫీ 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 రావాలి 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 రావాలి. 10 రూపాయలు బాయ్. అమ్మదు బాయ్, లేలో నీకే బాయ్. ఫస్ట్ మా బండ్లే చేసింది. మా తాతకి నాయన ఎట్టుందో చెప్పమాను. అసలు చూద్దాం టేస్ట్ ఎట్లా అయిందో ఫస్ట్ టైం. అమ్మ సూపర్ అయింది కదా. ఒక్క సుక్క నీళ్ళు పోయలే, స్వచ్ఛమైన పాలతో చేసిన. బాగుంది బాయ్. తాతకి ఛాలెంజ్ పైసలు ఇచ్చి అట్లనే వాళ్ళ మనవాళ్ళ గట మిక్చరా స్వీట్లు గీట్లు తీసుకోవద్దంట. ఈ మనవాళ్ళకి ఏమి కావాలి అన్ని తీసుకో. ఇక भाई ये बिस्किट पैकेट दे दो, माउस मैजिक दे दो, फैमिली पैक दे दो और मिक्सर दे दो. मिक्सर हाँ वो दे दो. चॉकलेट दे दो, चॉकलेट महंगा తింటారు. బిస్కెట్ ప్యాకెట్, చాక్లెట్ ప్యాకెట్, ఇంకేమైనా కావాలంటే తీసుకో. స్వీట్లు తీసుకుంటావా? అక్కకు కూడా హెల్త్ బాగాలేదంట, నా తరపు నుంచి ఒక మంచిది బ్రెడ్, మిల్క్ బ్రెడ్ దేదో. कौन सा है? ठीक है. कितना? 9-10. పొద్దుగాల పోతా చేసేటు ఈ చీకట్లో పోయి అన్ని ఇబ్బంది పెట్టేది మా వాడిని. మళ్ళీ నువ్వు కార్లో పోతే అనుకుంటే తీసుకున్నా జోలో పెట్టుకో. ఈ ఛాలెంజ్ విన్ అయిన పైసలు
ఇప్పుడు ఫ్రూట్ ఛాలెంజ్ పెట్టినాం కదా, జ్యూస్ ఛాలెంజ్ వినాయన పైసలు ఇచ్చేసిన. శాలరీ పైసలు అయితే ఇంటికాడికి మొత్తం కరెక్ట్గా ఎంత అయితే అంత లెక్క అడిగిపోతాయి. ఇక ఈ పర్సనల్ పైసలు అట్లనే రేపు పొద్దుగాల ఉంటా అంటున్నావు కదా, నేను అదే చెప్పిన. పొద్దుగాల వరకు ఉంటే హాస్పిటల్లో చెక్ చేసి పంపిస్తా అని చెప్పిన. నువ్వు అవతలు రేపు పొద్దుగాల ఉంటా అంటున్నావు కాబట్టి రేపు పొద్దుగాల చెక్ చేసి అదేం ప్రాబ్లం అని తెలుసుకొని రేపు పొద్దున ఎక్కిస్తా. చలో జంపు, నువ్వు ఎప్పుడన్నా రా, ఇక నీ ఇష్టం. ముసలి చూపి, కళ్ళు చూపి. కళ్ళు పోయినాయి, లోపల పోయినాయిగా. తేడా తీరు ఎడమకన్ను మబ్బు ఉందా? రెండు కనపడుతున్నాయా? ఇంత తేడా కనపడుతుంది. తెరవలేకపోతుంది. పేపర్ ఎండ్ అంట. అండి గిండి అన్న ఒక పొట్టనే కొడతారు. చెప్పండి. 3 గీతలు ఉన్నాయి కదా, అది దారేడు వైపు వాళ్ళు ఉండేనా చెప్పండి. ఎటుకెళ్ళి ఉన్నాయి? ఫస్ట్ 3 ఫస్ట్ గీతలు 3 ఉన్నాయి గీతలు కదా, ఇటున్నాయి. దాని పక్కన కిందిగా పైగా పైకి దాని పక్కన ఇటున్నాయా? ఇటా రైట్ కుడిసేలా మళ్ళీ ఉన్నాయి 3 గీతలు. ఎడోకేనా కుడికేనా? ఎటు లాస్ట్ కాదు. ఇది ఎటువైపు ఉంది? గీతలు ఎటున్నాయి? మొగ్గుందా? పైకి ఉంది, ఉన్నది, వెళ్తున్నది. కరెక్ట్గా అనిపిస్తుందా? కనిపిస్తుంది బాగా. మళ్ళీ మొగ్గుందా? ఇప్పుడు క్లియర్గా ఉందా? ఇంతకుముందు క్లియర్గా ఉందా? ఇప్పుడు పెట్టుకున్నారు. ఫస్ట్ అది చూసిన తర్వాత చెప్పండి. తీసుకున్నాయి, దాని పక్కన ఇటున్నాయి, దాని పక్కన ఇటున్నాయి, నెక్స్ట్ ఇటు నెక్స్ట్ కింది ఇప్పుడు క్లియర్గా ఉందా? ఇప్పుడు ఇప్పుడు ఎటున్నాయి? ఫస్ట్ ఎటుంది? ఇదే ఉన్నాయి మేడం. రెండోది రెండోది పైకి ఉంది. పైకా చక్కగా చూడు, మంచిగా చూపు చూడు మంచిగా. అది బాగా కనపడలేదు. ఇప్పుడు పైకి ఉన్నాయి. మూడోది, మూడోది కాదు, ఫస్ట్ది. ఫస్ట్ది ఇటుంది, రెండోది, ఇటున్నాయి, మూడోది, పైకి ఉంది, తర్వాత కింద ఉన్నాయి, ఇంకోటి. ఇటున్నాయి. కనిపిస్తుంది. ఈ అర్థం మొత్తమే కనపడుతుంది. కన్ను మీద వేలు కనిపిస్తున్నాయి. కనపడుతుంది కానీ ఎక్కువ చెప్పండి మొగ్గులైనా. ఎన్నేళ్ళు? రెండు ఇప్పుడు కనపడుతుంది. అయిపోయింది కొన్ని ఇప్పుడు కనపడుతుంది బాగా. ఇవి ఇటు ఉన్నాయి కానీ కొంచెం మబ్బు కొడుతుంది. ఇప్పుడు తేడా కొడుతుంది. తీసి బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఎప్పటి నుంచి అవుతుందా ఎడమ కన్ను మొగ్గవాడు? ఈ సంవత్సరం కావస్తుంది మేడం. నా సూర్య అయితే పడి ఇంతవరకు సూర్య జీప్ నడుపుతూ కార్ నడుపుతూ లారీ నడుపుతూ కానీ భయపడతావా? సూర్య రక్తం తీసుకోవాలి. ఇప్పుడు ఇంకోటి స్కాన్ ఉంటుంది, అది చేపించినాక సాయంత్రం రాకుండా సిగరెట్ తాగితే అట్లా వస్తాయి కదా బ్లడ్. లేని అని అందుకనే మీరు ఎంబర్ రావద్దని చెప్తాను. నేను చెప్తున్నా లేని అని పెట్టాను. ఓకే, ఇప్పుడు తాతకి చెకప్ అయిపోయింది హాస్పిటల్లో. కళ్ళు మంచిగా అనిపిస్తలేవు. ఈ పొర మొత్తం అంతా ఇట్లా పట్టిందంట. సిగరెట్ పొగ అంతా పోయి ఇట్లా మొత్తం పేర ఇట్లా నిండిపోయిందంట. కళ్ళు కనిపిస్తలేదు. అయితే ఇవి ఏం చేస్తారంటే ఆ చిన్న బ్లేడ్ పెట్టి మొత్తం ఇట్లా కోస్తారు. పైన పొర చిన్నగా ఇట్లా కోసి ఆ పొర తీసేస్తారు. పొర తీసేసి కొత్త పొర వేస్తారు. మన ప్లాస్టిక్ కవర్లో తెల్లగా కనపడుతుంది అద్దంలో, అది వేస్తారు. అది వేసి అప్పుడు మంచిగా కనపడుతుంది. ఇక చెక్కున మెరుస్తుంది. ఇప్పుడే బ్లడ్ తీసుకురిగో ఎంతసేపు పెట్టుకుంటూ దీన్ని తీసి అవతలేక గంటసేపు ఇటనే పట్టుకుంటుండు. 2 నెలలు ఇంటికాడ ఉండాలి. ఎటు అవి మందు గిందు సిగరెట్లు అన్నీ బంద్ ఉండాలి. ఆ పొగ గింత లోపల పోయినా కానీ ఆ సర్జరీ చేసిన పైసలు వేస్ట్ అవుతాయి. 60,000, 20,000 తోటి ఉంటుందంట, 40,000 తోటి ఉంటుందంట, 60,000 తోటి ఉంటుందంట. ఇప్పుడు మంచిగా చేపిస్తున్నాం 60,000. ఆడ ఎద్దు పోతుంటే ఎద్దు వెంబడే కనపడాలి. అలా కుక్క పిల్ల ఉంటే కుక్క పిల్ల కనపడాలి. ఇప్పుడు ఏమవుతుందంటే దగ్గర పోయిందా కనిపిస్తుంది. గదేం సేటు అంటుండే.
ఇది మాత్రం వాస్తవం పక్కన కూర్చొని తాత తాత స్పీడ్ బ్రేకర్ అని మేము చెప్పాల్సి వస్తుంది. వాస్తవం. వచ్చారు ఇక్కడ చూస్తున్నా వాటర్ ఆడుతుంది తుమ్మితే. ఆరన్ ఉండదు బ్రో, ఆరన్లో ఏమన్నా లీక్ అవుతుందో చూస్తావా? ఆరన్ కింద ఉంది, ఆరన్ మధ్యలో. మూవ్ చేయమన్నారు, మూవ్ చేసినా కానీ అదే పరిస్థితి. టైరు ఇంజన్ లైట్ వస్తుంది ఇగో ఈడ, ఇది ఒకటి. ఇంకోటి తమ్ సింబల్ కనిపిస్తున్నాయిగా, 3 తమ్ సింబల్ డౌనే ఉన్నాయి, డిస్లైక్ ఉన్నాయి. మనకి లైక్ కావాలంటే మనకి ఇట్లా ఉండాలి, ఇట్లున్నాయి. అవి అస్సలు పోతలేవు. మనం మంచిగా నడిపితే పోతాయి. ఎంత మంచిగా నడిపినా, ఎక్స్ప్రెస్ వేలో నడిపినా కానీ అట్నే ఉంటున్నాయి 3. అది ఒకసారి పెట్టి చెక్ చేయాలి. ఇంకోటి వచ్చేసి దీంట్లో మనకి నో డయాగ్నోస్టిక్స్, ఇన్ఫర్మేషన్లో నో ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకోటి వచ్చేసి వార్నింగ్స్లో నో వార్నింగ్ ఉంది. ఇంకోటి వచ్చేసి డయాగ్నోస్టిక్స్లో 3 ఫాల్స్ కోడ్ అంట, ఇది కూడా చెక్ చేయాలి. మనకి వాళ్ళు అది ల్యాప్టాప్ పెట్టి చెక్ చేస్తారు. 3 ఫాల్స్ చూపిస్తుంది ఏబిఎస్లో. ఆఫ్టర్ ట్రీట్మెంట్ నో ఫాల్ట్, ట్రీట్మెంట్ చేయడానికి డయాగ్నోస్టిక్స్. ఇంకో ఇంజన్లో 1 ఫాల్ట్ కోడ్. ఓకే, ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము. ఓకే, బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్, జై డ్రైవర్.